అందరికీ మరణాతండి. 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో నానా విధములైన కృపావరముల గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. మనకు ప్రభువు అనుగ్రహం చేత విభిన్నమైన వరములు కలిగి ఉన్నాము. దేవుని కృపతో లభించే ఆశీర్వాదాలే ఈ కృపావరములండి. ఈ కృపావరములు మొత్తము 9 వరములండి. 1 బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, 3 విశ్వాసము, 4 స్వస్థపరచు వరములు, 5 అద్భుత కార్యములు చేయ శక్తి, 6 ప్రవచన వరములు, 7 ఆత్మల వివేచనము, 8 నానావిధ భాషలు, 9 భాషల అర్థము చెప్పు శక్తి. ఈ కృపావరములు అయితే కనుక మనకు పరిశుద్ధాత్మ దేవుడైన మన ప్రభువు తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చారంటండి. ఇది కార్యసిద్ధి కలుగు చేయడానికి మాత్రమే కృపావరములు అందజేస్తున్నారు. ఈ కృపావరములు మన సొంత ప్రయోజనాల గురించి కాదండి, దేవుని సువార్తను ప్రకటించడం కొరకు మనము ఉపయోగించుకోవాలి. ఓకేనండి. ప్రభువు నీకు నాకు ఇచ్చిన ఈ కృపావరములను గుర్తించాలండి. మనము ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలో దేవుణ్ణి అడిగి కృపావరములను పొందుకోవాలి. అయితే మనము వీటిలో ఏ వరము పొందుకున్నామో ప్రభువుని అడిగి తెలుసుకుని పరిశీలన చేసుకొని ఈ పొందుకున్న కృపావరము ద్వారా మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని మనం ప్రభువుని అడిగి మనము సువార్తను ప్రకటించేవారిగా ఉండాలండి. దేవుని మహాకృపను బట్టి పొందుకున్న ఈ వరము ద్వారా మనము సువార్తను చేపట్టి కనీసము ఒక ఆత్మనైనా రక్షించేవారిగా ఉండాలండి. దేవుడిచ్చు జీవ కిరీటమును పొందుకునేవారిగా ఉండాలి. విన్నవాక్యము మన అందరి హృదయాల్లో బలముగా నాటపడి ఫలించులాగున దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.